కిరాక్ పార్టీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం నేషనల్ వైడ్ గా ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. టాలీవుడ్ లో పుష్ప తెచ్చిన క్రేజ్ బాలీవుడ్ లో అమ్మడికి బాగా కలిసొచ్చింది. యానిమల్, పుష్ప 2 చిత్రాలైతే అమ్మడి యాక్టింగ్ పరంగా కూడా మరో మెట్టెక్కేలా చేశాయి. ఇక రీసెంట్ గా చేసిన చావా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో అమ్మడికి డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. బాలీవుడ్ లో చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ ట్రాక్ లో వస్తుండటంతో రష్మిక బాలీవుడ్ కు లక్కీ బ్యూటీగా మారిపోయింది. అయితే ఈ క్రేజ్ అమ్మడిని టాలీవుడ్ కు దూరం చేస్తుందంటున్నారు ఆమె ఫ్యాన్స్. అందంతో పాటు అభినయం, డాన్స్ పరంగాను రష్మికకు ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పుష్ప 2లో కిసిక్ సాంగ్ కన్నా కూడా పీలింగ్ సాంగ్కే ఎక్కువ క్రేజ్ వచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సౌత్ నుంచి వచ్చిన ఒక హీరోయిన్ బాలీవుడ్లో ఇలా దుమ్ము దులిపేస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ మరింత ఖుషీగా ఉన్నారు. పైగా బాలీవుడ్ భామలతో పోలిస్తే అమ్మడు రెమ్యునరేషన్ కూడా తక్కువే కావడంతో రష్మికకు అవకాశాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ప్రస్తుతం నేషనల్ క్రష్ గా సౌత్ నుంచి బాలీవుడ్ వరకు క్రేజీగా దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా టాలీవుడ్ లో కొత్త సినిమాలు కమిట్ అవ్వట్లేదుట. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు మినహా అమ్మడి చేతిలో కొత్త ప్రాజెక్టులు లేవు. టాలీవుడ్ లో సినిమాలు చేద్దామనుకున్న డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి రావడంతో అమ్మడు ఇబ్బందులు పడుతుందట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరా చిత్రంతో పాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలలో మాత్రమే నటిస్తోంది. ఈ 2 చిత్రాలపై ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఉమెన్ ఓరియంటెడ్ మూవీగా రాబోతున్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్ర టీజర్ కో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ అందించారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో చేస్తున్న సికిందర్ చిత్రంతో పాటు మరో 2 ఆఫర్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఫ్యూచర్ లో అయినా అమ్మడు టాలీవుడ్ లో సినిమాలు చేస్తుందో లేక బాలీవుడ్ కే పరిమితమవుతుందో చూడాలి.